ఫ్రెండ్స్, భారత ఆర్మీపై బాంబులు నిజం తెలుసుకోండి. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రాన్స్ శత్రుదేశం ఊపిరి ఆడనివ్వలేదు భారత్‌తో. ఏకధాటిగా మిసైల్‌లను సంధించింది. ఈ మిషన్‌కు భారత్ పెట్టిన పేరు ఆపరేషన్ సింధూర్. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో కిందటి నెల 22వ తేదీన ఉగ్రవాదులు సాగించిన నరమేధానికి ప్రతీకారమే ఈ యుద్ధం. 26 మంది అమాయక పర్యాటకులకు ప్రాణాలను పట్టున పెట్టుకున్న ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాకిస్తాన్ కారణమంటూ మొదటి నుంచి భారత్ వాదిస్తూ వచ్చింది. యుద్ధ సన్నాహకాలను చేపట్టింది. తాజాగా ప్రత్యక్ష యుద్ధానికి దిగింది భారత్. తెల్లవారుజామున 2 గంటల సమయంలో చిక్కటి చీకటిని చీల్చుకుంటూ తొలి మిస్సైల్ పాకిస్తాన్ భాగంపై పడింది. అయితే ఇక దాని తరువాత ఒకదాని వెంట ఒకటి భారత క్షేపణులు పాకిస్తాన్ గడ్డపై కనీవినీ ఎరుగని విధంగా విధ్వంసాలు సృష్టించాయి. అయితే ఈ దాడిలో భారత్ తీవ్రంగా నష్టపోయిందని సోషల్ మీడియాలో వార్తలు వెలువెత్తాయి. పాకిస్తాన్ తక్షణమే ఎదురుదాడికి దిగిందని, భారత ఆర్మీ బి గ్రేడ్ హెడ్ క్వార్టర్స్ ధ్వంసమైందని విస్తృతంగా ప్రచారం సాగింది. చెప్పినట్టే ఎదురుదాడులు సాగాయని కథనాలు కొన్ని రకాల స్క్రీన్ షాట్లు పోస్ట్ అయ్యాయి. అయితే పాకిస్తాన్ భూభాగంపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని అంతకు ముందే ఆ దేశ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. భారత్‌కు ధీటైన జవాబిస్తామని అన్నారు. అయితే పాక్ రక్షణ మంత్రి సైతం దీనిపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. భారత్‌పై పూర్తి బలంతో ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. అదే సమయంలో భారత ఆర్మీ బి గ్రేడ్ హెడ్ క్వార్టర్ ధ్వంసమైందనే కథనాలు సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో ఆందోళనకు దారితీసింది. దీని తీవ్రతను గమనించిన వెంటనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వార్తలను తోసిపుచ్చింది. పాకిస్తాన్ ఎటువంటి ఎదురుదాడికి దిగలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అధికారిక ప్రకటన జారీ చేసింది. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.